హాయ్ హలో నమస్తే. నేను మీ లిటిల్ గగన్ టక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే ఈ వీడియో మొన్న మండే టెంపుల్కి అయితే వెళ్ళొస్తున్నాము. అప్పుడు తిరిగి వచ్చేసేటప్పుడు అక్కడ చేపలు అయితే పడుతున్నారండి. ఉండూరు ఊర్లోంచి వెళ్తుంటే రైల్వే ట్రాక్ పక్కన చెరువు ఉంటుంది, పెద్ద చెరువు. అక్కడైతే ఈ చేపలు అయితే పట్టడం జరిగింది. మాకైతే ఆగేమో, అసలు ఖాళీ లేదు అక్కడ. ఏంటా ఎంతమంది ఉన్నారని చెప్తే చేపలు పడుతున్నారని చెప్పారు. అక్కడ చాలా బాగుంటాయంట. మా ఆయన అయితే తీసుకుందామని చెప్పేసి అన్నారు. గుడికి వెళ్ళి వచ్చాము కదా, నీస్ ఎందుకు తీసుకోవడం అంటే ఇప్పుడేం తినం కదా, రేపన్నా పనికి అని చెప్పేసి తీసుకున్నాము. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి బాబు. ఇది కూడా చిన్న చేప అనుకుంటున్నారు, ఇది కూడా చాలా పెద్ద చేపలానే అనిపించింది. ఇద్దరు అయితే వాటా తీసుకున్నాం మేమైతే. మాకిద్దరికి ఎక్కువైపోతుంది అన్నట్టు. సిల్వర్ ఫిష్ అంటండి దీని పేరు కూడా. అమ్మ బాబు ఎంతమంది ఎగబడిపోతున్నారు. అక్కడైతే చేపలు అయితే లేనే లేవు. ఏదో ఫైనల్గా ఒక ఆయన మాకు వాటా కావాలని చెప్పేసి వస్తే తీసుకున్నాము. అంత పెద్ద పెద్ద చేపలు అయితే మేము తీసుకోలేకపోదాము. సిల్వర్ ఫిష్ అంట, కాస్ట్ కూడా చాలానే ఎక్కువ ఉంది. ఇంకెందుకులేండి డబ్బులు వేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కాస్ట్ కోసం చెప్పడం అని చెప్పి నేను చెప్పట్లేదు. ఇక్కడైతే ఆ చేప అక్కడ మామూలు పైన తోమేసి ముక్కలు కొట్టేసి ఇచ్చేసాడు ఆయన. చేయడానికి 80-100 రూపాయలు తీసుకున్నారండి. ఒక్క మినిమం కూడా క్లీనింగ్ చేయలేదు వాళ్ళు. నాకైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఈ నీసు వాసనతో ఈ చేపలు చేయడానికి తలప్రాణం తోక్కొచ్చేసింది. లిటర్లీ 2.5 అవర్స్ అయితే పట్టిందనమాట ఈ పని చేయడానికి. ఉన్న పనులు చాలా అన్నట్టు నేను ఇంకా ఇలాంటి పనులు అయితే పెట్టుకున్నాను. ఏంటోనండి, ఒక్కొక్కసారి నేను కుదురుగా ఉండను. పని లేని వాళ్ళు పిల్లితోక దిగ ఏదో చేశారంటారు కదా, అలాగా నేను లేని పని అన్నీ ఉన్నట్టు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఈ చేపలు చేయడానికి ఎంత తలనొప్పి వచ్చిందో. మా ఊడిని అలా దూరం పెట్టేశాడేమో, ఇక్కడికి వచ్చేస్తుంటే కష్టపడుతూ అయితే చేశాను. నాకైతే నీసు వాసనకి ఎంత నీరసం వచ్చేసిందో. కడిగేసిన తర్వాత బయటకు క్లీన్ చేసుకోవడానికి అయితే ఇంకొక 1/2 అవర్ ఎక్స్ట్రానే టైం పట్టింది. బ్లీచింగ్, పెనాయిలు, సర్ఫ్ ఇవన్నీ వేసి బయట అయితే క్లీన్ చేశాను. చేపలను కూడా ఉప్పు, పసుపు, నిమ్మకాయ మిగతా అన్నీ వేసేసి వాటిని కూడా శుభ్రంగానే క్లీన్ చేసి పెట్టేసి డీప్లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే అయితే వండిదాం కదా అని చెప్పేసి కడాయి పెట్టి ఆయిల్ వేస్తాను. ప్రాసెస్ అయితే నేను అంతగా ఏమి చెప్పనండి, ఎందుకంటే ఎప్పుడూ మేము చేసుకునేలాగే చేసుకున్నాం అనమాట. సో ఇంకా అస్తమానికి ఏం చెప్తాము, నా ఛానల్లో చేపల కర్రీ రెసిపీలు ఎక్కువైపోతున్నాయి అనమాట. సో నేను అందుకైతే ఏమీ చెప్పట్లేదు. ఇక్కడ మసాలాలు అవి రెడీ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇక్కడ బయట ఇంకా నాకైతే పని ఉందనమాట, అది కూడా చేసుకుందాం కదా అనుకున్నాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను కర్రీకి. ఇంకా మనము సముద్రం చేపలు అయితే బెండకాయలు వేసుకోము, కానీ చెరువు చేపలో కన్ఫామ్గా బెండకాయ వేసుకుంటే టేస్ట్ వస్తుందని చెప్పి ఒక 4 బెండకాయలు కూడా వేసేసానండి కర్రీలోని. ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను. కొంచెం టీ తాగుదాం కదా ఇంత పని చేసేటప్పుడు అని చెప్పి నాకు ఎంత తలనొప్పి వచ్చిందంటే ఆయిల్ పెట్టేసుకొని కొంచెం టీ అయితే తాగి పని అయితే చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే మంచం నిండా బట్టలు నిండిపోయినాయండి. ఉతకడము మడతపెట్టడము అంటే పెద్ద పనే కదా. ఇంకా మా అమ్మ అయితే రావడం మానేసింది. సో ఆ పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక పక్కన మా ఊడిని అలా చూసుకుంటే ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను. ఇంక బయట కూడా బట్టలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి స్లోగా మడతపడదాం కదా అని చెప్పి ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి. ఇవైతే జాడించేసి గెంజి పెట్టి ఆరపెడదాం కదా అని వాటి పని చూద్దాం కదా అని చెప్పి వంటగదిలోకి అయితే ఒకసారి వచ్చాను. ఎందుకంటే ఎక్కడ ఏ పని దగ్గర ఆగిపోతే అక్కడ ఇంకో పని ఆగిపోతుంది. సో నేను అందుకని అన్ని పనులు ఒకసారి కవర్ చేద్దాం కదా, మా ఓడి పడుకున్నప్పుడే అని చెప్పేసి ఆడు పడుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా ట్రై చేసేస్తాను పనులు అన్నీ చేద్దామని. కానీ ఒక్క పని ఒక్కొక్క దిక్కునే ఇసుపరప్పించేసి అన్ని పనులు ఒకేసారి చెడదెబ్బుతూ ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అసలు వ్యూస్ రావడం లేదు లాంగ్ వీడియోకి, కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయమని యూట్యూబ్లోంచి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి వల్లే వ్యూస్ అయితే కలిసి వస్తాయని చెప్పి ఇంకా అందుకని ఈరోజు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, ఎందుకంటే పెద్ద లాంగ్ లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇది 2 పార్ట్ల కింద డివైడ్ చేశాను. ఇక్కడైతే మా వాళ్ళు ఎగిసాడు అనమాట. వాళ్ళు ఎగిచాడంటే మిగతా పని ఏమీ చేసుకునేవాడు. బట్టలు అయిపోయింది కదా, అవి జాడిందామని చెప్పి బకెట్లో పెట్టేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చీమలండి, ఎక్కడ చూసినా ఆ చీమలు ఉన్నాయి. చీమల మంది అయితే వేసాను. మా ఊడితో నాకు చీమలు మందు వేయడానికి కూడా చాలా భయం వేస్తుంది. వాడు ఎక్కడ నోట్లో పెట్టేసుకుంటాడని
కానీ చాలా జాగ్రత్తగా వేయడం తొడడం ఇదే అయిపోతుంది, డబల్ పని అయిపోతుంది నాకైతే. ఇంకా ఇక్కడ మసాలా అది బాగా మగ్గిపోయింది, రైస్ కూడా అయిపోతే అది వాడ్చేసి కర్రీకి అయితే మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇది పార్ట్ 2 పెడతాను, కర్రీ అలా ఉండాను, మిగతా పనులు ఏం చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా వాళ్ళు ఎగ్సాక వాడికి స్నానం చేపించేసి వాడికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దాం కదా అనుకున్నాను. ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా పక్కనే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా యూట్యూబ్ కోసం వస్తే మోనరైజేషన్ అయితే నా ఛానల్ ఇంకా అవ్వలేదండి, 500 సబ్స్క్రైబర్స్ రాలేదు కదా. సో నేనైతే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4-5 మంత్స్ అయిపోతుంది కానీ ఇంకా గ్రోత్ లేదనేది. ఎందుకంటే ఏదో ఒక పని స్టార్ట్ చేస్తాం కదా, పిల్లలతో ఇలాంటి వీడియోలు తీయడం ఎంత కష్టమో ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ కష్టం అర్థమవుతుంది. చూసే వాళ్ళది ఏముంది, ఏదో వీడియో తీసేస్తుంది పెట్టేస్తున్నారు అనుకుంటారు, కానీ ఇది చాలా కష్టం. అందుకే ఈ మధ్యన అయితే నేను వీడియోలు కూడా ఏమీ అప్లోడ్ చేయడం మానేసాను, అంత కష్టంగా ఉంటుందని. కానీ ఇంకా ఏదో దిక్కున మనసులో ఆగుతుంది అనమాట, చేసిన వెంటనే ఏది సక్సెస్ రాదు కదా, చేస్తూ ఉంటే వస్తుంది కదా అనే టైప్లో నేను మళ్ళీ అయితే నాకు నేనే సర్ది చెప్పుకొని మూవ్ ఆన్ అయిపోతూ మళ్ళీ పెడుతున్నాను. ఇక్కడైతే మా ఊడి కోసం ఫుడ్ రెడీ చేస్తున్నాను. టమాటా క్యారెట్ పప్పు అయితే పెట్టాను, ఎర్రకంది పప్పు. ఆవిడేం తినడు అనుకోండి, కాకపోతే ట్రై చేయాలి కదా అన్నట్టు అన్ని రకాలు ట్రై చేసి ఒక ముద్ద తిన్నా మిగతాది కక్కేసుకున్న టేస్ట్ వెళ్తుంది కదా అనే టైప్లో అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. మీరైతే నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఇన్ని టైమ్స్ అడుగుతున్నాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ మా సిచ్యువేషన్ అనమాట. ఇంకా ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను, నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, ఇంత జిడ్డుగా ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.